Good morning, students. Good morning, students. I am Bharati. General Chemistry, second unit. The next topic is simple harmonic oscillator. Simple harmonic oscillator. Okay, na? Simple harmonic oscillator. The simple harmonic oscillator, a characteristic motion observed in physical system is called simple harmonic motion, on which the displacement from equilibrium position varies periodically with time. The variance is simple harmonic if it has a fixed time period and amplitude. Atoms in a molecule exert vibration motion along a bond with bond length and bond angle changing periodically. This constitute a tiny harmonic oscillator. ఒకసారి చూడమ్మా. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ మీన్స్ ఏమన్నా మనం ఇలా ఒకటి తీసుకుని దానికి కొంత ఫోర్స్ ఇచ్చినప్పుడు ఇది ఆసిలేట్ అవుతూ ఉంటుంది, ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఈ ఆసిలేటింగ్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక మాలిక్యూల్ అనేది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ని సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ కండిషన్లో ఉంది అంటే కనుక అది కంపల్సరిగా కొన్ని కండిషన్స్ని అది ఫాలో అవ్వాలి. ఆ కండిషన్స్ ఏంటంటే ట్రాన్స్లేటరీ కండిషన్, వైబ్రేషనల్, రొటేటరీ అండ్ పీరియాడిక్ కండిషన్స్ని అది కంపల్సరీగా ఫాలో చేస్తూ ఉంటే కనుక మనం తీసుకున్న పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ని చేస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనమ్మా. ఆల్రెడీ వైబ్రేషన్ అంటే తెలుసు, ఏదైనా ఒక ఫోన్ వైబ్రేట్ చేసినప్పుడు విత్ ఇన్ టైంలో అది ఎలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది అది. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్లేటరీ అంటే అది ఒక మాలిక్యూల్ని ఎంతో కొంత ఎనర్జీతో అది మూవ్ అవుతూ ఉంటుంది, ట్రాన్స్లేటరీ. ఓకే. నెక్స్ట్ రొటేటరీ మీన్స్ ఒక తీసుకున్న మాలిక్యూల్ అనేది కంప్లీట్గా అది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇలా జీరో టైప్లో రొటేట్ అవుతూ ఉంటే అది రొటేటరీ. ట్రాన్స్లేటరీ, రొటేటరీ అండ్ వైబ్రేటరీ, పీరియాడిక్ మీన్స్ మనం తీసుకున్న పార్టికల్ అనేది ఒక పాయింట్ నుండి ఈక్విలిబ్రియం పొజిషన్ నుండి అది ఏమవ్వాలి, ఆసిలేట్ అవుతూ ఉంటే కనుక విత్ ఇన్ టైమ్స్లో అది ఆసిలేట్ అవుతూ ఉంటే కనుక దాన్ని పీరియాడిక్ అంటారు. ఓకేనమ్మా. ది కండిషన్స్ని ట్రాన్స్లేటరీ, వైబ్రేటరీ, రొటేటరీ అండ్ పీరియాడిక్ కండిషన్స్ని ఈ అన్ని కండిషన్స్ని ఒక పార్టికల్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. అంటే ఈ అన్ని కండిషన్ అది సాటిస్ఫై చేస్తుంది అంటే కనుక దిస్ మాలిక్యూల్ ప్రజెంట్ ఇన్ హార్మోనిక్ ఆసిలేటర్. ఒక మాలిక్యూల్ అనేది హార్మోనిక్ ఆసిలేటర్లో, ఒక పార్టికల్ అనేది హార్మోనిక్ ఆసిలేటర్లో ఉంది అని చెప్తాం. ఓకేనా. ఈ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లో ఏం చెప్తున్నాం, ది క్యారెక్టరిస్టిక్ మోషన్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ ఫిజికల్ system is called simple harmonic motion, on which the displacement from equilibrium position, ఒక ఈక్విలిబ్రియం పొజిషన్ నుండి ఒక పార్టికల్ అనేది డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ఈక్విలిబ్రియం పొజిషన్ వేరియస్ పీరియాడికల్లీ విత్ టైమ్. అది పర్టికులర్ టైంలో ఎక్కడి నుంచి ఈక్విలిబ్రియం పొజిషన్ నుండి డిస్ప్లేస్మెంట్. ఓకేనా. డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ఈక్విలిబ్రియం పొజిషన్ వేరియస్ పీరియాడికల్లీ విత్ టైమ్. ది వైబ్రేషన్ ఈజ్ సింపుల్ if it is fixed time period and amplitude. Atom in a molecule exert vibrating motion along. అప్పుడు ఒక మాలిక్యూల్ అనేది వైబ్రేషన్ మోషన్లో ఉంటే కనుక అందులో ఏం చేంజ్ అవుతుంది, బాండ్ అండ్ బాండ్ యాంగిల్, బాండ్ యాంగిల్ అనేది చేంజ్ చేసుకుంటూ పీరియాడికల్లీ ఉంటే కనుక దిస్ కండిషన్ ఈజ్ నౌన్ యాజ్ సింపుల్ హార్మోనిక్ కండిషన్, లేకపోతే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ఆ పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ని చేస్తూ ఉందని చెప్తాం. ఓకేనా. ఇన్ ఆల్ సచ్ oscillations, when a particle is displaced from its equilibrium position, a force acts on in this opposite direction. If x be the displacement, the restoring
force is F equal to minus kx. This is equation number 1. ఇప్పుడు చూడండి అమ్మా, ఇన్ దిస్ సచ్ ఆసిలేషన్స్, ఈ ఆసిలేషన్స్లో ఏం చెప్తుంది, ఒక పార్టికల్ అనేది డిస్ప్లేస్డ్ అవుతూ ఉంటే కనుక, ఎక్కడి నుంచి ఈక్విలిబ్రియం పొజిషన్ నుండి అది డిస్ప్లేస్ అవుతూ ఉంటే కనుక ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ఇట్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా, ఫోర్స్ యాక్టింగ్ అనేది మనం అప్లై చేసిన ఎనర్జీ అనేది ఎలా ఉంటుందంట, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇఫ్ ఎక్స్ ఈజ్ ది డిస్ప్లేస్మెంట్, ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్ అనుకుంటే కనుక ది రోటరీ ఫోర్స్ ఈజ్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ మైనస్ కేఎక్స్. ఇక్కడ అర్థమైందమ్మా, ఒక మాలిక్యూల్, ఒక పార్టికల్ అనేది ఆసిలేట్ అవుతూ ఉంటే కనుక అది ఎక్కడి నుంచి ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి డిస్ప్లేస్డ్ అయినప్పుడు ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా, ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దిస్ ఈజ్ ఏ అప్పుడు ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్, వేర్ కే ఈజ్ ప్రొఫెషనల్లీ కాన్స్టెంట్. కే అనేది ఏంటంటే ప్రొఫెషనల్లీ కాన్స్టెంట్ ఆర్ ఫోర్స్ కాన్స్టెంట్. ది నెగిటివ్ సైన్ ఇండికేట్ దట్ ది ఫోర్స్ యాక్ట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ది డిస్ప్లేస్మెంట్. దిస్ ఈజ్ నౌన్ యాజ్ హుకిల్స్ రూల్. దీన్ని ఏమని చెప్తున్నామంటే హుకిల్స్ రూల్ అని చెప్తున్నాం. ఒక మాలిక్యూల్ అనేది, ఒక పార్టికల్ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి డిస్ప్లేస్ అయినప్పుడు ది ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా, ది ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దిస్ ఈజ్ నౌన్ యాజ్ హుకిల్స్ రూల్. హుకిల్స్ రూల్ అంటే ఏం చెప్తున్నామో, ది నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ది force acting in opposite direction to this displacement. This equation is known as Huckel's rule. Okay na, classical treatment. F is directly proportional to minus x. F equal to minus kx. This is equation number 1. In this system, the potential energy V equal to minus integral f k dx minus integral f k dx. V equal to velocity, V equal to integral potential energy, V equal to the integral kd kx dx. V equal to k by 2 into x square, k by 2 into x square. The total energy already మనకు తెలుసు. Total energy E equal to potential energy, kinetic energy plus potential energy. ఓకేనా, నెక్స్ట్ E equal to potential energy V తెలుసు మనకి. potential energy ఏంటమ్మా, k by 2 into x square plus of mv square. ఓకేనా, ఆఫ్ kinetic energy means of mv square. నెక్స్ట్ according to Nucleus second law, according to Nucleus second law, F equal to ma, a equal to d square x by d 2 square, dt square. F equal to m into a means d square x by dt square. ఓకేనా, f ఈక్వల్ టు ఏ అంటే ఏంటమ్మా, f ఈక్వల్ టు m ఇంటూ a మీన్స్ d స్క్వేర్ x by dt స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఫ్రమ్ 1 and 3 మైనస్ kx ఈక్వల్ టు మైనస్ kx అంటే 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటమ్మా, f ఈక్వల్ టు మైనస్ kx కదా. మైనస్ kx ఈక్వల్ టు m ఇంటూ d స్క్వేర్ x by dt స్క్వేర్, d స్క్వేర్ x by dt స్క్వేర్ ప్లస్ మైనస్ ఈ పక్కకు వస్తే ప్లస్ k by m x ఈక్వల్ టు 0, k by m x ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇన్ దిస్ సాల్వ్ విల్ బి x ఈక్వల్ టు a cos root k by m ఇంటూ d minus d naught, where a d naught are constant differential. The above equation with respect to t, above equation with respect to time, dx by t equal to a into minus sin root k by m d minus d naught root k by m. okay na, root k by m. d by dx equal to minus sin బయట తీసుకొస్తాం, minus a sin root k by m d2 d naught in root k by m. d square by x by dt square by x by dt square equal to minus root km. sin square means cos root k by m d2 d naught into root k by m. that equal to ఏమవుదమ్మా, a minus a k by m cos root k by m d minus d naught. ఓకేనా, d minus d naught. we know that
The fundamental frequency of a harmonic oscillator is, we know that fundamental frequency of harmonic oscillator mu equal to 1 by 2 pi root k by m. Harmonic oscillator యొక్క సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి? మ్యూ నాట్ ఈక్వల్ టు 1 by 2 pi root k by m. 1 by 2 pi root k by m. ఓకేనా? రూట్ k by m ఈక్వల్ టు 2 pi mu t. రూట్ k by m ఈక్వల్ టు, ఇది పక్కకి తీసుకొస్తే రూట్ k by m ఈక్వల్ టు 2 pi mu t. ఓకేనా? స్క్వేర్ ఆన్ b k by m ఈక్వల్ టు k by m స్క్వేర్, k by m ఈక్వల్ టు 2 స్క్వేర్ 4 pi స్క్వేర్ mu స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. Substitute equation number 4 in this above equation. Equation number 4 ni substitute చేస్తే x equal to a cos 2 pi mu t. X equal to a cos 2 pi mu t d2 dx. v is equal to లాస్ట్ దాంట్లో వచ్చింది కదా, v equal to ఎక్కడ, ఎస్ ఇదిగో వెలాసిటీ v equal to ఏ రూట్ k by m కాస్ ఇది వచ్చింది కదమ్మా. ఓకే, ఇక్కడ చూడండి, డి స్క్వేర్ v ఈక్వల్ టు d by d2 d by dt మైనస్ ఏ సైన్ 2 pi mu t d మైనస్ d నాట్ రూట్ k by m. ఓకేనా? దీని స్క్వేర్ d స్క్వేర్ x by d2 స్క్వేర్ మైనస్ ఏ 4 pi స్క్వేర్ mu స్క్వేర్ కాస్ 2 pi mu t ఇంటూ d2 d నాట్. ఓకేనా? సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ నెంబర్ 4ని ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఏమొస్తుంది? ఆల్రెడీ టోటల్ ఎనర్జీ తెలుసు ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటికల్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ 4 pi స్క్వేర్ m. ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసమ్మా? పొటెన్షియల్ ఎనర్జీ. ఇది టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ కైనెటికల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఏమొచ్చింది? ఆఫ్ k by 2 x వచ్చింది కదమ్మా, k by 2 x. దాన్ని ఆఫ్ ఇంటూ x మీన్స్, x అంటే ఏంటి? ఆఫ్ ఇంటూ 4 pi స్క్వేర్ mu స్క్వేర్ x. k మీన్స్ ఇది k, పైకి చూడండి ఒకసారి, k అంటే ఏంటి? 4 pi స్క్వేర్ mu స్క్వేర్ నెక్స్ట్ ఆఫ్ kx by 2 కదా, k అంటే ఇది, దీని వాల్యూ k వాల్యూ వేసాం. ఓకేనా? నెక్స్ట్ x వాల్యూ, x వాల్యూ ఎంత వచ్చింది? ఏ కాస్ 2 pi mu t, ఏ కాస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 pi mu t ఇంటూ d2. ఓకేనా? d2 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ mv స్క్వేర్, m by v స్క్వేర్. వెలాసిటీ ఎంత వచ్చింది? వెలాసిటీ మైనస్ సైన్ మైనస్ ఏ మైనస్ 2 sin 2 pi mu t d మైనస్ dt రూట్ k by m. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్ ఇది దీంట్లో అన్ని 2 టైమ్స్ పోతుంది, అప్పుడు 1 by 2 ఇంటూ 4a స్క్వేర్ pi స్క్వేర్ mu స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 pi mu t ఇంటూ d మైనస్ t మైనస్ t నాట్ ప్లస్ ఆఫ్ ఏ స్క్వేర్, ఇది హోల్ స్క్వేర్ కాబట్టి. ఓకేనా? ఈ చివర హోల్ స్క్వేర్ అమ్మ. హోల్ స్క్వేర్ అయితే ఏమవుతుంది? ఆఫ్ 1 by m by 2 ఇంటూ ఏ స్క్వేర్ 4 స్క్వేర్ 2 స్క్వేర్ 4 pi స్క్వేర్ mu నాట్ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 pi mu t ఇంటూ d మైనస్ dt. ఓకేనా? దీన్ని 4లో 2 టైమ్స్ 2mg స్క్వేర్ pi స్క్వేర్ mu స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 pi mu t ఇంటూ d మైనస్ dt ప్లస్ సైన్ స్క్వేర్ 2 pi mu t ఇంటూ t మైనస్ t నాట్. సో టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు ఏమైంది? టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు 2 pi స్క్వేర్ mu స్క్వేర్ ma స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ ఈక్వల్ టు 4 స్క్వేర్ pi స్క్వేర్ mu స్క్వేర్ ma స్క్వేర్ 2 స్క్వేర్ 2 ఇంటూ 2 4 స్క్వేర్. ఇక్కడ 2 స్క్వేర్ పడలేదు చూడండి అమ్మా. 4 pi స్క్వేర్ mu స్క్వేర్ ma స్క్వేర్ బై 2. ఓకేనా? నెక్స్ట్ ఈక్వల్ టు kma స్క్వేర్ బై 2m. kma స్క్వేర్ బై 2m. ఓకేనా? mm క్యాన్సిల్ అవుద్ది. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 k by m ఈక్వల్ టు 4 స్క్వేర్ mu స్క్వేర్ 4 pi స్క్వేర్ mu స్క్వేర్. సో ఈక్వల్ టు ఆఫ్ ka స్క్వేర్, ఆఫ్ ka స్క్వేర్. టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ ka స్క్వేర్. దిస్ ఈజ్ ఎ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. దిస్ ఈజ్ ఎ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.